ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మాత కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిలోని మాతృత్వపు మాధుర్యాన్ని, సాయి బోధల్లోని మధురిమలను మనం ఈ కార్యక్రమం ద్వారా విశ్లేషించుకుంటూ మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగానే బాబా గారు మనకి ప్రదానం చేసిన అభయ ఏకాదశ వాగ్దానాల గురించి వివరంగా మాట్లాడుకుంటున్నాం. ముందు భాగంలో మనం మాట్లాడుకున్నాం బాబాగారి మొదటి వాగ్దానం గురించి. ఎవరైతే షిరిడీ నేలపై అడుగు పెడతారో వారి కర్మలన్నీ నశించిపోతాయి అని. ఎందుకు షిరిడీనే? షిరిడీకున్న ప్రత్యేకత ఏంటి? షిరిడీ నేలపై అడుగు పెడితేనే కర్మలు తీరుతాయా? షిరిడీ అంటే ఏంటి? షిరిడీ వెళ్ళే అందరి కర్మలు తీరిపోతాయా? ఇక మళ్ళీ మనం కర్మలు చెయ్యమా? షిరిడీ వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? అక్కడ మనకి జరిగేదేంటి? ఇదంతా మనం ఇంతకు ముందు భాగాల్లో మాట్లాడుకున్నాం కదా. ఇవాల్టి భాగంలో బాబా గారి రెండవ వాగ్దానం గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరైతే నా సమాధి వేదికను ఎక్కిన వెనువెంటనే వారి దుఃఖాలన్నీ హరిస్తాయి అని. దీన్నే కొంతమంది ద్వారకామాయి ప్రవేశమునరించినంతనే మీ సమస్త దుఃఖాలు హరిస్తాయి అని కూడా అంటారు. బాబా గారి మార్గంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా రాస్తారు. ఏది రాసినా అందరికీ మూలం సచ్చరిత్రే. అయితే నేను ఈ కార్యక్రమంలో అభయ ఏకాదశ వాగ్దానాల గురించి చెప్పాలనుకున్నప్పుడు నేను ఆధారంగా తీసుకున్నది ఏంటంటే, కేశవ్ మోహిని రాజ్ పండిట్ అని మాలేగావ్లో మమల్తదార్గా ఉండేవారు. ఈయన 1923 తర్వాత సాయి లీల మాసపత్రికలో బాబాగారి అభయ ఏకాదశ వాగ్దానాలను రాస్తూ ఉండేవారన్నమాట. ఈయన గొప్ప బాబా భక్తుడు. సచ్చరిత్రని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎంత ప్రేమగానో ఎంతో తరువుగా పారాయణ చేసిన భక్తుడు. సో ఆయన రాసిన ఏకాదశ వాగ్దానాలను, అభయ ఏకాదశ వాగ్దానాలను ఆధారంగా చేసుకొని నేను చెప్తున్నాను. దీంట్లో మనం కంగారు పడాల్సిందేం లేదు. మీరు ఇంతకుముందు చదివిన వాగ్దానాలైనా ఇప్పుడు నేను చెప్పేవైనా సరే ఏవైనా మనకి సచ్చరిత్రలో ఉండేవే, బాబాగారు ఇచ్చిన వాగ్దానాలే. ఎటొచ్చి మనకి ఆ సబ్జెక్ట్ ఎంతవరకు అవసరం? బాబా మార్గంలో వాద వివాదాలకి స్థానమే ఉండదు. మనకి ఏది నచ్చితే అది. నాకు నిజంగా ఈ సబ్జెక్టే నచ్చింది. బాబాగారి సమాధి వేదికను ఎక్కిన వెనువెంటనే లేదా సమాధిని ఆశ్రయించినప్పుడు మన భక్తుల, మనం ఎవరైతే బాబాని ఆశ్రయించామో మనందరి దుఃఖాలు హరిస్తాయి. ప్రతిరోజు షిరిడీలో ఉదయాన్నే విష్ణు సహస్రనామ పారాయణ అయిన తర్వాత ఈ అక్రా వచనం అంటారు, 11 వచనాలు పెద్దగా వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఇవే వినిపిస్తారు. నాకు కూడా నచ్చింది. ద్వారకామాయి అంటే మనందరం సచ్చరిత్రలో చదువుతూ ఉంటాం. 60 సంవత్సరాల పాటు బాబాగారు ఎన్నో లీలలు చేశారు, ఎందరికో ఎన్నో ఆశీస్సులు ఇచ్చారు. సో ద్వారకామాయిలోకి అడుగు పెట్టినంతనే మన దుఃఖాలు హరిస్తాయి అనే దానికి పెద్దగా మనము ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మాయి అంటే తల్లి, ద్వారక అంటే మన సాయినాథుని నివాసము. చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది. కానీ మనం డీప్గా ఆలోచిస్తే బాబాగారి సమాధి, ఇది చాలా మనం ఆలోచించాల్సిన సబ్జెక్ట్ లాగా నాకు అనిపించింది. అందుకని ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మనం షిరిడీ వెళ్ళగానే అందరికీ కూడా, మాకు షిరిడీలో 5 దర్శనాలు అయ్యాయండి, మేము 3 రోజులు ఉన్నాము, 6 దర్శనాలు అయ్యాయి, బాబాగారు 4 హారతులకి వెళ్ళాము, బాబాగారు చాలా బాగున్నారు, ఇలా అందరూ చెప్తూనే ఉంటారు. మనం కూడా చెప్పుకుంటాం. కానీ మన దర్శనాలన్నీ ఎక్కడవుతాయి? ద్వారకామాయి దర్శనం గురించి ఇంత గొప్పగా చెప్పుకోరు. సమాధి మందిర దర్శనం గురించే చెప్తారు. ద్వారకామాయికి బాబా 60 సంవత్సరాల పాటు తమ భౌతిక దేహాన్ని అందులో కొలువుదీర్చి ఎంతో పవిత్రతని, శక్తిని ఇచ్చినా కూడా మనందరికీ హారతి అంటే
సమాధి మందిరంలోనే, అది కూడా వీలైనంత వరకు బాబాగారికి దగ్గరగా ఉండి హారతి పాట పాడితేనే మనకి హారతి చేసినట్లుగా ఉంటుంది కదా. ద్వారకామాయిలో హారతి చేసుకున్న మనకి సమాధి మందిరంలో వెళ్ళే సమయం లేకపోయినంతకు లేదా కుదరక చాలా కొద్ది మంది మాత్రం ద్వారకామాయిలో చేసుకోవాలని ప్రేమతో వెళ్తారు. కానీ వెళ్ళే మెజారిటీ పీపుల్కి, మెజారిటీ డివోటీస్కి బాబాగారి సమాధి మందిరంలో హారతులు చేసుకుంటే ఇష్టం. బాబాగారి సమాధి మందిర దర్శనం చేసుకుంటే ఇష్టం. క్యూ లైన్లో వెళ్ళి బాబాగారి సమాధిని పాదాల వైపు ఒకసారి, శిరస్సు వైపు ఒకసారి, బాబాగారిని కళ్ళ నిండుగా మొహం నుండి పాదాల వరకు, బొటనవేలు వరకు తృప్తిగా చూసుకోవడానికి ఒకసారి, అలా ఎన్ని దర్శనాలైనా చేసుకుంటూనే ఉంటారు. బాగుంది. మనందరికీ సమాధి మందిరానికి వెళ్తేనే ఇష్టం. బాబాగారు కూడా కోరి చెప్తారు, భక్తుడిని అడుగుతారు దేహత్యాగం చేసే ముందుగా, నాకు ఇక్కడ ఏమీ బాగాలేదు, నన్ను బూటీవాడాకి తీసుకువెళ్ళండి అని. బూటీకి కూడా చెప్తారు, తము దేహత్యాగం చేయకముందే నువ్వు అక్కడ ఒక వాడ నిర్మించు అని. బాబాగారు అంతకంటే ముందే ఇప్పుడు సమాధి మందిరం ఉన్న ప్రదేశాన్ని ఎంతో పవిత్రం చేశారు. రోజు అక్కడ బాబాగారు స్వయంగా నీళ్లు తెచ్చి పోసి, మొక్కలు పెంచి, తోట పెంచి, ఆ పవిత్రాన్ని తామే ఎన్నుకొని శుద్ధి చేసి అక్కడ వాడా కట్టించమని దీక్షిత్ను దీవించి వాడా కట్టించి అక్కడ మనందరమే ఉందామని చల్లగా నవ్వి సమాధి మందిరానికి శంకుస్థాపన చేయించి, ఇక్కడ ఇలా కట్టాలి, అలా కట్టాలి, ఈ మార్పులు చేయి, ఆ మార్పులు చేయని దగ్గరుండి బూటీతో సమాధి మందిరం కట్టించారు. నేనే అక్కడ ఉంటాను, మనందరం ఇక్కడ కలిసి చక్కగా సంతోషంగా ఉందామని భక్తులకి, తనతో ఉన్నవారికి వాగ్దానం కూడా చేశారు. మరి దానికి మనము సమాధి వేదికను ఎక్కడానికి సంబంధం ఏంటి? సమాధి వేదికను ఎక్కనిస్తున్నారా ఏంటి? అసలు కనీసం మనం చేతితో కూడా తాకలేము, గ్లాసులు పెట్టేస్తున్నారు కదా. మరి ఎలాగోలాగా ఒక్కసారి ఆ సమాధి మెట్లెక్కి బాబాని, సమాధిని తాకితేనో లేదా బాబాగారిని తాకితేనో మన కష్టాలన్నీ హరించిపోయి మనకి అన్ని సుఖాలు వచ్చేసేలాగైతే షిరిడి సంస్థానం వారు పెట్టే గ్లాసులో ఒక లెక్కన, లేకపోతే సమాధి మందిరం మీద కూర్చునే ఆ నలుగురు పూజారులు ఒక లెక్కన, కొన్ని లక్షల మంది వెళ్తాం కదా మనం. అలా లెక్క అయితే ఎందరో రోజు అసలు ఇంకా అక్కడ ఆ వ్యవస్థని మనం లెక్కే చేయము. ఎక్కేసి ఎలాగోలాగా సమాధి తోసేసుకొనైనా ఆ మెట్లు ఎక్కేసి బాబాగారి సమాధి దర్శనం చేసేసుకొని తాకేసి వచ్చేస్తాము. ఇంకా మరి మన జీవితంలో ఎప్పుడు దుఃఖాలు అనేవి లేకుండా సర్వ సుఖాలు లభించేస్తాయి. ఇదే అయి ఉంటుందా దాని అర్థం? ఖచ్చితంగా అయి ఉండకపోవచ్చు. ఈజీగా మనం అనుకుంటాము బాబా మార్గము చాలా సులువుగానే ఉన్నట్టుంటుంది, చాలా భిన్నమైంది బాబాగారు చెప్పినట్లు, చాలా హాయి అయింది కూడా. ఎవరికి ఎంతవరకు అర్థం చేసుకుంటారో అంతవరకు వారికి తృప్తినిస్తూ పరమార్థాన్ని కలిగిస్తూ ఉంటుంది సాయి మార్గం. ఎవరికి ఎలా అర్థం చేసుకుంటే, ఏ పరిస్థితుల్లో ఆలోచిస్తే ఆ పరిస్థితికి, ఆ మనస్థితికి తగినట్లుగా సమాధానం ఇస్తుంది సాయి మార్గం. సో బాబాగారి సచ్చరిత్ర అయినా, బాబాగారు చేసిన వాగ్దానాలైనా అలాగే ఉంటాయి. వింటే చాలా ఈజీగా అర్థమైపోయినట్లే ఉంటాయి, ఆచరించడానికి కూడా ఎంతో సులువుగా ఉన్నట్లే ఉంటాయి. మనం ఎంతవరకు తడుస్తామో అంతవరకే. సముద్రం ఉంటుంది, కొద్దిగా మనం పాదాలు పెట్టామంటే కొద్దిగా ఇసుక వరకు చల్లదనం తెలుస్తుంది, ఇంకాస్త 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 మనం వెళ్తూ ఉంటే కదా సముద్రం లోతు కానీ గంభీరత కానీ తెలిసేది. అలా అని మనం మొత్తం సముద్రంలోకి ఎప్పటికీ మునగలేము, మునిగేంత ధైర్యము మనకు లేదు. కానీ సాయినాథుడు అనే ప్రేమ సముద్రంలో మనకు తెలియకుండానే మనం ఏ జన్మలో సాధన మొదలు పెడితే ఏదో ఒక జన్మలో సాయి అనే ప్రేమ సాగరంలో మనం కలిసిపోవాల్సిందే. కలిసిపోయేంతలాగా మనం సాయినాథుడిని అర్థం చేసుకునే ప్రయత్నం, సాయి మార్గంలోకి మరింతగా చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఏమై ఉంటుంది బాబా ఈ మాట చెప్పారంటే దీనికి అర్థం ఏమై ఉంటుంది, పరమార్థం ఏమై ఉంటుంది, ఈ మాటలోని అంతరార్థం ఏమై ఉంటుంది? సరే, అలా అనుకుంటే బాబాగారు నిజంగా ఇప్పుడు సమాధిలో ఉన్నారా? బాబాగారు ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సమాధిలో ఉన్నారా?
ఆయన అప్పుడు సమాధిలో లేరు, ఇప్పుడు సమాధిలో లేరు. కేవలం మానవ ధర్మం ప్రకారం కలియుగంలో అవతరించినందుకు అన్ని జీవుల్లాగే మన దేహం కూడా ఏదో ఒక రోజున మాయమైపోవాలి కాబట్టి శరీరాన్ని మన కళ్ళకి కనిపించకుండా, నిజానికి బాబాకి ఆ పర్టికులర్ అదే దేహము అదే శరీరము ఇలాంటి రూపం అని ఏమన్నా ఉందా? మనందరం కూడా బాబా ప్రతిరూపాలమే కదా. ఆయన ఏరి కోరి చేసుకున్న బొమ్మలం. మనం ఎంత శుద్ధం అవుతూ ఉంటామో, పవిత్రం అవుతూ ఉంటామో, అంతగా అద్దం తుడుచుకుంటే మన రూపం మనకు క్లియర్గా కనిపించినట్లు మనం పవిత్రం అవుతూ ఉన్న కొద్దీ మనలో ఉన్న బాబా మనకు అర్థమవుతూ ఉంటారు. సో మనందరం కూడా బాబా ప్రతిరూపాలమే. అన్ని జీవులు కూడా ఎంత ప్రేమగా వచ్చి చేరుతాయి, మనల్ని ప్రేమిస్తాయి, మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. సమస్త ప్రకృతి బాబా రూపమే. అలా బాబా తమ భౌతిక దేహాన్ని మన కోసం సృష్టి ధర్మం ప్రకారం, ఇలా ఎవరికైనా ఎప్పుడైనా సృష్టి ధర్మం ప్రకారం జరగాల్సిందే. జీవి మాత్రమే సత్యం. దేహం ఎప్పటికైనా మాయమవ్వాల్సిందే అనేది మనకి ప్రాక్టికల్గా చూపించడానికి మాత్రమే తమ దేహాన్ని అక్కడ భద్రపరచమని చెప్పారు. కానీ బాబా ద్వారకామాయిలో ఆసీనులై ఉండగానే ఎందరో భక్తులకి ఎన్నో చోట్ల ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చిన నిదర్శనాలు మనం చదువుతూనే ఉంటాం. చాలా చాలా ఇష్టమైంది నాకు తర్కడ్ కుటుంబం గురించి. తర్కడ్ వాళ్ళు షిరిడీ వస్తారు, కానీ బాబాగారి దగ్గరికి స్వయంగా వస్తూ అతను చెప్తాడు వాళ్ళ తండ్రికి, నాన్నగారు మీరు బాబా పూజలో ఏ అలక్ష్యం చేయొద్దు, బాబాగారికి రోజు నైవేద్యం పెట్టమని. వీళ్ళు ద్వారకామాయిలో బాబా ఎదురుగా కూర్చొని ఉంటారు. బాబా అంటారు, నేను రోజులాగే మీ ఇంటికి వెళ్ళానమ్మా ప్రసాదం తీసుకోవడానికి, నైవేద్యం స్వీకరించడానికి, కానీ అక్కడ నాకేమీ పెట్టలేదు, ఖాళీ కడుపుతో తిరిగి వచ్చాను అని. అద్భుతం కదా సచ్చరిత్ర. ఇక్కడ వీళ్ళు ఎదురుగానే కూర్చొని ఉన్నారు. ఏంటో వీళ్ళు అక్కడ నైవేద్యం పెట్టమనడం ఏంటి? అప్పటికప్పుడు ఈ తల్లి బిడ్డ ఇక్కడే పెట్టేయచ్చు కదా. బాబా మరి మా వలన పొరపాటు జరిగింది, ఈ నైవేద్యం స్వీకరించండి అని. అంటే బాబాగారు ద్వారకామాయిలో కూర్చొని ఉన్నా కూడా ఎక్కడ భక్తులు ప్రేమతో ఏది సమర్పిస్తే అది వారి కష్టాలు నివేదించినా, మనస్ఫూర్తిగా సంతోషంతో ప్రసాదం నివేదించినా, ఏది చేసినా బాబా స్వీకరించడానికి అనేక రూపాల్లో అనేక లక్షల మంది భక్తుల దగ్గర ఆ రోజు ఈరోజు ఎప్పుడు సృష్టి ఉన్నంత వరకు, ఎందుకంటే సృష్టి అంతా బాబాదే, మనం ఎంత అంచనా వేయగలం? అసలు ఈ సృష్టే బాబా చైతన్య స్వరూపమై ఉన్నారు. కాకపోతే ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఎంతో జ్ఞానం కావాలి, బాబా ఆశీస్సులు కావాలి, చైతన్యాన్ని అర్థం చేసుకొని ఆనందించే మనసు కావాలి. ఆ కథలో అలా అవ్వగానే ఆ పిల్లవాడు అంటాడు కదా, తర్కడ్ వాళ్ళ కొడుకు, నాన్నగారికి ఉత్తరం రాస్తారు, బాబా పూజకి లోటు రానివ్వకండి అని. ఇలా మనం సచ్చరిత్రలో ఏ కథ తీసుకున్నా బాబా ఆనాటికి కూడా దేహంతో ఉన్న దేహానికి అతీతులు. ఈరోజు దేహాన్ని భద్రపరిచినా కూడా ఆ సమాధి అనే స్థితికి అతీతులు. సమాధి మందిరంలోకి వెళ్ళగానే ఎంత హాయి కలుగుతుంది మనకి. సమాధి మీద అలా ఎంతో దూరం నుంచి బాబాని నమస్కారం చేసుకుంటే ఎవ్వరి మనసులో కోరికను బట్టి వాళ్ళకి బాబా గారు నవ్వుతూ కనిపిస్తారు, కొద్దిగా బాధగా కనిపిస్తారు, మనల్నే చూస్తున్నట్టు కనిపిస్తారు. మొత్తానికి ఎన్ని లక్షల మంది తమ దర్శనార్థం ప్రతిక్షణం వస్తారో అందరికీ సమాధానం ఇస్తూనే ఉన్నారు. సమాధానమిచ్చే సమాధి శ్రీ సాయినాథుల వారు తీసుకున్నారు. మరి ఇంకా ఈ సమాధి అనే పదానికి అర్థం ఏమై ఉంటుంది? బహుశా మనం సమాధి మందిరంలో ప్రవేశించడమేనా? షిరిడి వెళ్ళడానికే బాబా పిలిస్తే వెళ్తాము, వెళ్ళి సమాధి మందిర దర్శనం చేసుకోవడమేనా బహుశా దీని అర్థం? ఇంకా ఏదో ఉండి ఉండొచ్చు. ఆలోచించుకుందాం, మాట్లాడుకుందాం. సాధారణంగా మహాత్ములందరూ మనం ఎందరో చూస్తాము. ముస్లింలలో అయితే దర్గాలని, మహా సిద్ధి పొందిన యోగుల సమాధులు, మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు,
గురు రాఘవేంద్ర స్వామి, అక్కలకోట స్వామి, మాణిక్య ప్రభు వీళ్ళందరూ కూడా సమాధి చెందాక కూడా మనం ఆ సమాధులకు ఎంతో శక్తి ఉంటుంది. అక్కడ నిద్ర చేసి రావాలని, పారాయణలు చేయాలని, పౌర్ణమికి వెళ్ళాలని, అలా అందరు మహాత్ముల సమాధులకి ఎంతో విలువ ప్రాముఖ్యత ఇస్తూనే ఉంటాం. వెంకయ్య స్వామి సమాధి, ఇలా మనం గమనించుకుంటూ వెళ్తే అనేక మంది మహాత్ములు, యోగులు ఉన్నారు. అయితే వీరందరికంటే భిన్నంగా, మరింత శక్తివంతంగా, మరింత చైతన్యవంతంగా అందరినీ ఆకర్షిస్తూ మెజారిటీ భక్తుల్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ హృదయంలోంచి బాబా సమాధి మందిరంలోకి వెళ్ళినా బాబా ఇందులో ఉన్నారని జనరల్గా ఎవరు దుఃఖపడరు. బాబా చైతన్య స్థితిలో ఉన్నారనే సంతోషంతో వెళ్ళి బాబా గారిని దర్శనం చేసుకొని వచ్చే భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా. సమాధి మందిరంలోకి వెళ్ళామని మన పేరుకే అంటాం తప్ప అయ్యో బాబా ఇక్కడ సమాధి చెందారా మనం మామూలు వ్యక్తులకి సంబంధించినట్లుగా అనుకోము. ఇంకెవరి విషయాల్లో అయినా అనుకుంటామేమో కానీ అంతగా ఆకర్షించబడి మనసుతో ప్రేమించి బాబా ఉన్నారు, బాబా చైతన్యాన్ని ఆరాధించి మనం వెళ్తూ ఉన్నాము. సో సమాధి అనేది ఒక స్థితి. మనం ఎలా అయితే బహుశా చాలామంది కుదరదులే మనకు కదా, కానీ ధ్యానంలో ఒక స్థితి సమాధి స్థితి. ఏ ఆలోచనలు రావు. మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే చాలా హాయిగా మనసుకి సంతోషంగా అనిపిస్తుంది. మనకి ఇష్టమైన రూపం ఏదో కనపడుతుంది, లేదా వెలుతురేదో, దాన్ని ఆనందిస్తూ ఉంటాము. ఒకానొక సమాధి స్థితి. చాలా కొద్దిమంది అక్కడక్కడ బహుశా సాధన చేసేవాళ్ళు ఉంటారేమో, కానీ మనం కూడా అలాంటి ఒక సాధన చేయవచ్చు. మన జీవితం ఉన్నదెందుకు, మానవ దేహం ఉన్నదెందుకు, ఏదైనా మనం ఇది ఉన్నప్పుడే కదా చేసుకోవాలి. ఈ దేహం ఉన్నప్పుడు ప్రాణజ్యోతి దీంట్లో ఉన్నంతవరకే. బాబాకి సంబంధించి బాబాని మనం పిలవగలుగుతున్నాం. సాయినాథుని సాయి టీవీ బాబా గారి ప్రతిరూపం ద్వారా సాయినాథుని గురించి ఎంతో తెలుసుకుంటూ ఉన్నాం. ఏ పని చేస్తున్నా ప్రతి క్షణం యథాలాపంగానో శ్రద్ధగానో సాయిని చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. మనలాంటి లక్షలాది మంది సాయి బంధువులకు సాయి ఇచ్చే నిదర్శనాలను, బాబా ఉనికిని ఆనందిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా మనం సాధన చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే ఎలా? సో రోజు ఏదో కొంత సాధన చేసుకోవాలి. బాబా సమాధిని మనం ఎక్కడం కాదు, ఎక్కడం అంటే మన మనస్థితి బాబా సమాధి స్థితికి రావాలి అని బహుశా అర్థమేమో అని నేను అనుకుంటున్నాను. అలాంటి సమాధి స్థితి మనందరికీ కలగాలి. సమాధి స్థితిలో కూడా మనం చైతన్యంగా ఉండగలగాలి. ఆ సమాధికి ఒక అర్థం, పరమార్థం కలగాలి. సమాధి స్థితి అంటే మనల్ని ఒక స్థితిలోకి తెచ్చుకొని యోగం ద్వారా, ధ్యానం ద్వారా, సాయినాథుని ఆశీస్సులతో బాబాని పొందాలి. మన సమాధి స్థితిలో బాబా ఉండాలి అంటే మనం ఏ మార్గంలో ఏం చేస్తే బాబా ఆశీస్సులు పొందవచ్చు, అసలు సమాధి స్థితి అనేది మనకి ఎలా కలుగుతుంది, ఆ సాధన సులువైందా కఠినతరమైందా? ఈ ప్రశ్నకి సమాధానం చాలా ఈజీ, మనందరికీ తెలిసిందే. బాబా మార్గం నిజానికి చాలా సులువైంది మాత్రమే. ఎంత సులువైందంటే ప్రతి ఒక్కళ్ళు మన నిత్య జీవితంలో మన లౌకికమైన ధర్మాలు మనం నెరవేరుస్తూనే బాబాను చేరే ప్రయాణం మనం సాగించవచ్చు. దీనికోసం శ్రీ సాయి ప్రేమతో మనకి అనేక సాధనా మార్గాలు ఏర్పరిచారు. వాటిలో మనందరికీ తెలిసింది, చాలా ఇష్టమైంది సాయి సచ్చరిత్ర పారాయణం. ఇదొక పద్ధతి. రెండోది సాయి నామాన్ని మనసారా స్మరించుకోవడం, సాయి రూపాన్ని, నామాన్ని. మూడవది అందరం చేసేదే, చేయగలిగింది, చాలా సులువైంది, బాబాని కీర్తించుకోవడం. నవవిధ భక్తి ఒక రకంగా చెప్పాలంటే. నవవిధ భక్తి మార్గాల ద్వారా మనం బాబా గారి సమాధి స్థితిని అందుకోగలం, దాన్ని మనం ఆనందించగలం. నిజానికి బాబా ఏదైతే సమాధి స్థితి అని సూచిస్తున్నారో దాన్ని మనం అర్థం చేసుకోగలం. అయితే నవవిధ భక్తి
అనే సబ్జెక్ట్ మనం వెళ్ళిన కొద్దీ చాలా లోతైంది. ప్రతి ఒక్క దాని గురించి కూడా చాలా వివరంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అయితే మనం 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. నవవిధ భక్తిలో శ్రవణం చాలా ముఖ్యమైనది, తేలికైంది, అందరికీ ప్రతిరోజు చేయగలిగింది. ఏదైతే మనం ఇప్పుడు సాయి టీవీలో ప్రతిరోజు బాబాగారి సచ్చరిత్ర వింటూ ఉన్నాము. సచ్చరిత్ర గొప్పతనం గురించి, బాబాగారి లీలల గురించి మనం ఎంత విన్నా ఎంత చదివినా ఏ రోజుకి ఆ రోజే ఎప్పటికప్పుడే ప్రతిసారి మన మనస్థితిని మన పరిస్థితిని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది. అవే లీలలు చదివే వాళ్ళు అదే అయి ఉండొచ్చు కదా. సచ్చరిత్ర అగాధమైనది, బాబాగారి లీలలు అనంతమైనవి. బాబాగారి లీలల్లో మునిగి తేలే వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి. సచ్చరిత్ర పారాయణ చేసేవారికి, విన్నవారికి. పారాయణ మనకి మనంగా చేసుకోవడం ఒక పద్ధతి, సామూహిక పారాయణలు చేయడం ఒక పద్ధతి. ఒకళ్ళు పెద్దగా చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు వినడం ఒక పద్ధతి. ఇలా బాబాగారి లీలల్ని మనం చదువుకోవడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా బాబాగారిని ప్రతి నిమిషం మన మనసులో, మస్తిష్కంలో సమాధి స్థితిలో మనం ఉంచుకోగలుగుతాం. మన మనసంతా కూడా బాబాగారు నిండి ఉంటారు. మరి పారాయణ చేయడానికి బాబాగారు కూడా భక్తుల్ని ఎంతగానో ప్రోత్సహించేవారు. అనేక పవిత్ర గ్రంథాలను బాబాగారు భక్తులతో పారాయణ చేయించేవారు. ఎవరికి ఏది శ్రేష్టమో, ఎవరు ఏ గ్రంథం చదివితే వారికి కావలసిన ముక్తి మార్గం దొరుకుతుందో, బాబాగారు స్వయంగా పరబ్రహ్మ అయినప్పటికీ అన్ని గ్రంథాలు కూడా అనేక పేర్లతో ఆయన్నే కీర్తిస్తూ ఉంటాయి. కాబట్టి తాను భౌతిక దేహంతో ఉన్నప్పుడు శ్రీ సాయినాథుడిగా ద్వారకామాయిలో కనిపిస్తూ ఉన్న, ఎవరు ఏ రూపంలో ఏ పేరుతో పిలిస్తే ఆ భగవంతుడిగా దర్శనమిచ్చిన తార్కాణాలు, నిదర్శనాలు సచ్చరిత్రలో మనం చూస్తాము. అదేవిధంగా శ్యామాకి విష్ణు సహస్రనామం, మరో భక్తుడికి మరొకటి, మరొక భక్తుడికి మరొకటి, ఇలా అనేక గ్రంథాలు ఇచ్చి పారాయణ చేయమనేవారు. ఎవరైనా పారాయణ చేయకపోయినా పారాయణ చేసేవాళ్ళు వినకుండా ఏ రోజైనా మధ్యలో వదిలేసి బాబా దగ్గరికి కూర్చోడానికి వచ్చినా సరే బాబాగారు ఒప్పుకునేవారు కాదు. ఆ పారాయణ శ్రవణం కంటిన్యూ చేయాల్సిందే, దాన్ని మధ్యలో వదిలేయకూడదు అని పంపించి పూర్తి చేయించేవారు. ఇప్పుడు బాబా ఎలా అయితే తన లీలలన్నింటినీ అక్షరబద్ధం చేయించి అనేక మంది భక్తుల గృహాల్లో సచ్చరిత్ర రూపంలో పుస్తకం ద్వారా, ఒక పవిత్రమైన గ్రంథం ద్వారా కొలువుదీరున్నారో, సాయి టీవీ రూపంలో కూడా తన సచ్చరిత్రను తానే పెద్దగా చదువుతూ మనందరం వినేలా శ్రవణం చేస్తూ బాబాగారిని మన మనసులో నిలుపుకునే భాగ్యాన్ని మనకు కలిగిస్తూ తమ మాతృప్రేమను చాటుకుంటూ సాయి మార్గంలో చాలా సులువుగా మనం ముందుకు వెళ్ళేందుకు అనేక విధాలుగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర గొప్పతనం గురించి మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, కానీ గుర్తు చేసుకోవడం మనకి చాలా అవసరం. ఎందుకంటే ప్రతి క్షణం మనకి ప్రతి సందర్భంలో జీవితంలో బాబా చెప్పింది ఇది కదా. మనకి లౌకికంగా మనకొచ్చే ఎమోషన్స్ కానీ, మనకి ఎదురయ్యే పరిస్థితులు కానీ, దేంట్లో అయినా సరే ఒక పరిస్థితి వస్తుంది, మనము ఒకలా రియాక్ట్ అవ్వబోతాము. కానీ సచ్చరిత్ర మన మనసులో ఉంటే బాబాగారు మన మనసులో ఉన్నట్లే. ఇంకా అంతకంటే మంచి స్థితి ఏంటి? ఎవరికైనా సరే సాధన ద్వారా, ధ్యానం ద్వారా అల్టిమేట్గా పొందాలనుకునేది సమాధి స్థితే. ఎవరైనా కొద్దిగా మంచి సాధనా స్థితిలో ఇవాళ రోజుల్లో చాలా కష్టం అనుకోండి, వెతుక్కోవడం, దొరకడం దుర్లభం. ఎవరైనా మహాయోగుల చరిత్రలు చదవండి. ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు వారిని దర్శించడానికి లేదా వారికి సంబంధించిన జీవిత సత్యాలు తెలియజేయడానికి వారు కాసేపు ధ్యానం చేసి సమాధి స్థితిలోకి వెళ్ళి మొత్తం దాన్ని దర్శించి చెప్పేవాళ్ళు. కానీ బాబా అలా కాదు, చైతన్యంగా ఉంటూనే వచ్చిన వాళ్ళని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూనో, వాళ్ళు వస్తూనే యథాలాపంగా వేరే భక్తుల్ని చూస్తూనో మొత్తంగా ఆ భక్తులకి సంబంధించిన విషయాలన్నీ చెప్పేవాళ్ళు. సో అలాంటి బాబా చైతన్య స్థితిలోనే మనలో
సమాధి అనే ఒక మంచి స్థితిని కలిగించడానికి శ్రీ సాయి సచ్చరిత్ర శ్రవణం చేయడం చాలా ముఖ్యం. పారాయణ చేసేటప్పుడు మన మనసు బహుశా చదివే వాటి మీదే ఉంటుంది, కానీ శ్రవణం చేసేటప్పుడు చక్కగా మనం వింటున్న దాన్ని మరింత వివరంగా అర్థం చేసుకునే దాని మీద ఇమాజినేషన్, మనం దాన్ని దృశ్య రూపంలో ఊహించుకుంటూ ఉంటాం, ఇలా జరిగి ఉంటుంది అని. దీనివల్ల శ్రవణం వల్ల ఏం జరుగుతుందంటే మన మనసులో హత్తుకుపోతుంది మంచి విషయాలు. సో శ్రవణం అనేది మొదటి పద్ధతి బాబాగారి సమాధి స్థితిని మనము ఆనందించడానికి. అలాగే కీర్తన గురించి, స్మరణ గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్. మాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. మాయిలో దయ